హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసి మరి ఎంపీఈడికి సంబంధించి ఎగ్జామ్ మరి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ ఒక కామెంట్ అయితే అడగడం జరిగింది. సో నేను ఈరోజు మీకు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ చూపించలేకపోయినా సో మీకు నేను ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది అనేది మీకు క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. అయితే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే రీచ్ అవుతుందన్నమాట. సో లేట్ చేయకుండా టాపిక్లోకి ప్యాటర్న్ ఆఫ్ ఏపీ పీజీ సెట్ 2026 గమనించినట్లయితే ఇక్కడ క్వశ్చన్స్ వచ్చేసి మీకు 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అవి కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. సో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కూడా 100 మార్క్స్కు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక్క క్వశ్చన్కి మరి 1 మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఫర్ ఈచ్ క్వశ్చన్కి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అనేది సబ్జెక్టు మీకు 90 మినిట్స్ అనేది డ్యూరేషన్ ఉంటుంది. 90 మినిట్స్లోనే మీరు సో బిట్స్ అనేది టోటల్గా కవర్ చేసుకోవాలి. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే సో ఇందులో మీకు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా అని చెప్పేసి మీరు డౌట్ పడవచ్చు. సో నెగిటివ్ మార్క్స్ అనేవి కూడా మీకు ఇక్కడ లేవన్నమాట. ఇక్కడ చూడండి, నెగిటివ్ మార్క్స్, నో నెగిటివ్ మార్క్స్ ఫర్ రాంగ్ ఆన్సర్. మీరు తప్పు చేసినటువంటి ఆన్సర్కి నెగిటివ్ అయితే లేదు. మీరు తప్పకుండా ప్రతి బిట్టును అయితే మరి యూటిలైజ్ చేసుకోవాలి. మీరు గెస్ చేసి కానీ ఆన్సర్ చేయొచ్చు, ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి. సో అది కూడా మీరు 90 మినిట్స్లోనే మీ టైం కవర్ చేసుకొని మీరు ఏవైతే మీకు ఆన్సర్స్ తెలియవో అవి గెస్ చేసి కానీ పెట్టేసి పూర్తిగా మీరు అటెంప్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట. సో నెగిటివ్ మార్క్స్ లేనందుకు జస్ట్ ఇది నా సలహా. సో నెక్స్ట్ చూస్తే ఇక్కడ మీకు సో ఇక్కడ సెకండ్ పార్ట్లో వచ్చేసి మీకు కొన్ని వెరైటీస్లో మీకు ఈ ఎంట్రన్స్ టెస్ట్లో ఇక్కడ 3 or 4 వెరైటీస్ ఆబ్జెక్టివ్ టైప్ మీకు ఐటమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది విత్ మల్టిపుల్ ఆన్సర్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట. సో ABCD తర్వాత ఇచ్చి అందులో కూడా మళ్ళీ ఆర్డర్ కూడా అడిగేటటువంటి టైప్స్లో కూడా ఆన్సర్స్ అడగవచ్చు. సో అది కూడా ఈ ఫార్ములా అంటే మీకు ఇది కూడా ఎంట్రన్స్ టెస్ట్ సిలబస్ సంబంధించినటువంటి వాటి నుంచే మీకు ఫ్రేమ్ చేయబడుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట. ఈ ఐటమ్స్ కూడా, ఈ ఆన్సర్స్ మల్టిపుల్ చాయిస్ కూడా అనేది క్లియర్గా ఇచ్చారు. వాళ్ళకైతే 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఎంపీఈడికి సంబంధించి మీరు కోర్స్ చూస్తే మరి థియరీకి అయితే ఆ విధంగానే మీకు 100 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. సో 100 మార్క్స్ కండక్ట్ చేస్తారు. 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్, ఈచ్ 1 క్వశ్చన్కి 1 మార్క్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీకు జనరల్గా అంటే గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి, డిగ్రీ అండ్ మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి బీపీఈడి కంపల్సరీ, బీపీఈ ఓకే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో బీఈడి వాళ్ళకైతే బీఈడి, సో ఎంఈడి చేయాలనుకుంటే సో ఎంపీఈడి చేసే వాళ్ళకైతే బీపీఈడి అది కంపల్సరీ ఉండాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ ఉండాలి, ఈక్వల్మెంట్స్ మనకు కోర్స్ చేయడానికి అనమాట. సో మీరు చూస్తే ఇక్కడ థియరీకి 100 మార్క్స్ అయితే ఉంటాయి కామన్గా, పీజీ వాళ్ళకు కూడా అలాగనే ఉంటుంది. ఎంపీడీ వాళ్ళకు వచ్చేసి మరి ఇక్కడ వెయిటేజ్ మార్క్స్ కూడా ఉంటాయన్నమాట. మీరు గమనించినట్టే స్పోర్ట్స్కి సంబంధించి ఇక్కడ వెయిటేజ్ అని ఇచ్చారు చూడండి. మరి ఇక్కడ 100 మార్క్స్ వచ్చేసి ఫ్రమ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్ మీరు గమనించినట్లయితే 100 మార్క్స్ ఉంటాయి. టోటల్గా మీకు 200 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఇవి కూడా మీకు 100 మల్టిపుల్ చాయిస్కి మీకు మరి క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఇక్కడ గమనించండి అనమాట. ఇందాక మీకు జనరల్ ఎడ్యుకేషన్ చెప్పేటప్పుడు మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్టా కాదా అనేది మీకు డౌట్ ఉండి ఉంటుంది. సో ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది. టోటల్గా మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. సో మీకు డ్యూరేషన్ కూడా 90 మినిట్స్ అయితే ఉంటుంది టైము, అది గమనించండి. 90 మినిట్స్లో మీరు మరి 100 అంటే ఒక బిట్కు 1 మినిట్గా లేదు. సో మీకు 10 మినిట్స్ 90 బిట్లకి అయితే మీకు 90 మినిట్స్ అయితే యూజ్ చేసుకుంటే 10 బిట్స్కి మీకు ఇంకా టైం అనేది లాస్ అవుతారు. కాబట్టి ఒక బిట్కు 1 మినిట్ కాకుండా ఇక మీరు టైం తగ్గించుకొని త్వరగా మీరు పూర్తి చేయాలి. 1 మినిట్ కంటే తక్కువ టైం తీసుకోవాలని చెప్పేసి మీకు సలహా ఇస్తూ ఉన్నాను అనమాట. సో ఇక్కడ చూస్తే మరి ఇక్కడ ఈచ్ క్వశ్చన్ అనేది ద స్పోర్ట్స్ అచీవ్మెంట్ అనేది మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటే తప్పకుండా మీకు ఇక్కడ వెరిఫై చేసి ఇస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్స్ మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది సో డాక్యుమెంట్ లైక్ ఫామ్ 1 అనేది నేషనల్ సంబంధించి, ఫామ్ 2 అనేది మరి ఇది ఫామ్ 1 ఇంటర్నేషనల్ సంబంధించి, ఫామ్ 2 అనేది నేషనల్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్కి సంబంధించి ఫామ్ 2 తీసుకురావాలి. ఫామ్ 3 అనేది మీరు సో ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేది ఉండాలన్నమాట. సో వీటికి సంబంధించి మీకు అచీవ్మెంట్ అనేది 100 మార్క్స్ ఇస్తారు. అచీవ్మెంట్ అనేది కూడా సో మీకు టోటల్గా 200 మార్క్స్ అయితే ఇక్కడ కండక్ట్ చేస్తారు. ఎంపీడీకి సంబంధించి మీరు చూడండి, ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేది ఇక్కడ 200 మార్క్స్ ద్వారానే తీస్తారు. సో ఎందుకంటే థియరీ అనేది 100 మార్క్స్కి ఉంటుంది. సో మీకు ఏదైతే స్పోర్ట్స్ అచీవ్మెంట్కి అయితే 100 మార్క్స్కి ఉంటుంది, టోటల్ 200కి అయితే మీకు స్కోర్ అనేది తీయడం జరుగుతుంది. ఇది ఎంపీడీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
సో మీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఇందులో థియరీకి 100 ఉంటాయి, స్పోర్ట్స్ అచీవ్మెంట్కి కూడా 100 మార్క్స్ ఉంటాయి. రెండింటికి కలిపి మీకు మరి స్కోర్ అనేది తీయడం జరుగుతుంది. 200 మార్క్స్కి స్కోర్ తీస్తారనమాట. సో ఇది ఎంపీకి సంబంధించి క్లియర్గా మీకు అర్థం కదా. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల మరి ఇంకొందరికి రీచ్ అవ్వడానికి అయితే మీ చేసిన లైక్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో కలుద్దాం. జై జవాన్ జై కిసాన్.